శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదట. ఎందుకు? మాంసాహారం తినకపోవడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. శ్రావణ మాసానికి హిందూ మతంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటారు. శ్రావణ మాసంలో పరమశివునికి భక్తితో పూజలు చేస్తారు. అయితే శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదని నానుడి. దీనికి కొన్ని శాస్త్రీయ కారణాలున్నాయి. శ్రావణ మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. వర్షాల వల్ల కోళ్లు, మేకలకు, ఇతర జంతువులకి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. రోగాల బారిన పడిన వాటిని తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. వర్షాల కారణంగా వాతావరణం తేమగా ఉంటూ సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. మాంసాహారం వారం తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ మాసంలో మాంసాహారం తినకూడదని అంటారు. రోగ నిరోధక శక్తిని పెంచే శాకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేస్తుందని, రోగాల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.